ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 16వ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క తులా రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. కనుక ఈ యొక్క తులా రాశి వారి వ్యక్తి జీవితంలోకి ఏ వ్యక్తి రాబోతున్నారు, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ఈ తులారాశి వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలాగే రాశివారు ఎవరైనా ఆపదలో ఉన్నట్లయితే గనక వారికి ఎలాగైనా సహాయం చేయాలి, వారి యొక్క సమస్య తీర్చాలని ఆవేదన అయితే ఈ యొక్క తులారాశి వారికి అయితే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు. కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి హెల్ప్ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం. మీ 2 హస్తరేఖలు, బ్రొటన వేల ముద్రలు, ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును. మీ సమస్యలతో సతమతం అవుతున్నారా? మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలైనా విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ, ప్రేమ, వివాహం, విదేశీయానం, కోర్టు కేసులు, సంతానం లేకపోవటం, వ్యవసాయం, రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులారాశి వారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. ఇక ఈ రాశి వారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈ యొక్క తులారాశి వారు అని చెప్పుకోవచ్చు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి చాలా ఎదురవుతాయి. ఇక ఈ రాశి వారికి తెలివితేటలు వ్యవహరిస్తారు. కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలాంటి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే వీరు ఎవరిని కూడా మోసం చేయటానికైతే అస్సలు ఇష్టపడరు. కానీ వీరిని ఎవరైనా మోసం చేసినట్లు తెలిస్తే మాత్రం వారి జీవితంలో ఎప్పుడు కూడా క్షమించరు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు. మృదువైన స్వభావం, ఆత్మవిశ్వాసం, గౌరవం ఇవి వీరి యొక్క ప్రత్యేకం. కాబట్టి ఈ యొక్క రాశివారు ప్రేమలోనూ, రూపంలోనూ, మనసులోనూ అరుదైన మాణిక్యాలు వీరి గురించి తెలుసుకుంటే ఇంకా ఇలాంటి వారు ఈ కాలంలో కూడా ఉన్నారని మీరు నిజంగా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక ఈ తులారాశి వారు అనగానే మనకు గుర్తొచ్చేది ఒకే మాట, రూపంలో కానీ, గుణంలో కానీ అపురూపం మనలో చాలామంది అనుకుంటాం. ఎవరి రూపం బాగుంటే గుణం అంతా బాగుండదు. గుణం బాగుంటే రూపం కొంత తగ్గుతుంది అని. కానీ ఈ యొక్క తులారాశి వారి దగ్గర మాత్రం ఈ ఈ రూల్‌కి ఎలాంటి అర్థమే లేదు. ఎందుకంటే వీరు రూపంలోనూ, గుణంలోనూ నంబర్ 1గా అందానికి ఒక పేరు పెట్టాలంటే అది ఈ యొక్క తులారాశి వారే. మంచితనానికి ఒక రూపం చూపించాలంటే ఈ యొక్క తులారాశి వారే. ఇవాల్టి రోజుల్లో ఇంకా కూడా ఇంత నిజాయితీ, ఇంత మంచి మనసు కలిగిన వారు ఉండటం అంటే అదృష్టం. కానీ జీవితం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు కదా! ఇంత అందం, ఇంత గుణం ఉన్నప్పుడు జీవితంలో సమస్యలు కూడా మరింత స్పెషల్‌గానే ఉంటాయి. ప్రత్యేకంగా ప్రేమ విషయంలో రాధాకృష్ణుల పవిత్రమైన ప్రేమను ఈ యొక్క తులారాశి వారి జీవితంలో కూడా ప్రేమ అనేది తప్పనిసరిగా చోటు చేసుకుంటుంది. అది వివాహానికి ముందైనా కావచ్చు, వివాహం తర్వాత కావచ్చు. కొంతమందికి తమ ప్రేమను బహిరంగ చెప్తూ ఉంటారు. ఇంకా కొందరు మౌనంగా ఉంచుకుంటారు. కానీ వీరి జీవితంలో గురించి ఒక సత్యం ఏదైనా రహస్యంగా ఎక్కువగా కాలం అయితే ఉండదు. ఎందుకంటే వీరి నటించలేరు.
డబుల్ ఫేస్‌గా ఉండలేరు. అంటే మనసులో ఏదైతే ఉందో అదే నేరుగా చెప్పేస్తారు. ఈ నిజాయితీ స్వభావం వీరిని ప్రత్యేకంగా మారుస్తుంది. కానీ అదే సమయంలో కొన్ని కఠినమైన పరిస్థితులు వీరిని పరీక్షిస్తుంది. ఇక ఆగస్టు 16వ తేదీన శనివారం రోజున ఈ యొక్క తులా రాశి వారి జీవితంలోకి ఏ వ్యక్తి రాబోతున్నారు అంటే వీరి జీవితంలో కొన్ని మార్పులు అలాగే వీరి జీవితంలో అయితే కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, లేదా ఆర్థికపరమైన అంశాల విషయంలో కానీ, కుటుంబ జీవితానికి సంబంధించిన విషయంలో మిశ్రమైన ఫలితాలైతే వస్తాయి. అలాగే మరి ముఖ్యంగా వీరికి ఈ రోజున ఒక వ్యక్తి వల్ల జీవితంలో ఊహించని మార్పులైతే ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరో, అలాగే తన వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే అంశాలని మనమైతే తెలుసుకుందాం. మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పని పూర్తి చేసే అవకాశాలైతే ఈ రోజున అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆ పని పూర్తి చేయటానికి మీ కుటుంబ సభ్యుల నుండి కానీ, మీ యొక్క స్నేహితుల నుండి కానీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది లభిస్తుంది. వారి యొక్క సపోర్ట్‌తో మీరు ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈ యొక్క తులా రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం చాలా కాలం ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక అనేది ఈ సమయంలో నెరవేరబోతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖచ్చితంగా ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకైతే రాబోతూ ఉంది. ఈ అవకాశం మీకు ఖచ్చితంగా దైవ అనుగ్రహం ఇచ్చాడు. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా ఈ అన్ని అనుగ్రహాలు, దైవం అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంది. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా పెద్దవాళ్ళ సలహా తీసుకోవడం వల్ల చాలా మంచిది. భవిష్యత్తులో కూడా మీ యొక్క ఉద్యోగ అవకాశాల వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ రోజున అయితే నూతన వ్యక్తి పరిచయం కూడా ఏర్పడుతుంది. అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా అనుకోకుండా ఫోన్ కాల్ రూపంలో కానీ, లేదా ఇతర వ్యక్తుల ద్వారా కానీ ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం వల్ల అతి త్వరలో స్నేహంగా మారే అవకాశాలు ఉన్నాయి. వారితో స్నేహ బంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం అయితే వారితో మీరు మాట్లాడుతున్న సమయంలో మీ కెరియర్‌కి సంబంధించిన కానీ, మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను వారి మాటల ద్వారా మీరు అర్థం చేసుకుంటారు. వారి మాటల ద్వారా మీకు చక్కటి గైడెన్స్ అనేది మీకు లభించబోతుంది. ఇక మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంటాయి. కాబట్టి ఈరోజు దినఫలాల ప్రకారం అయితే ఈరోజైతే ఇలా ఉంది. కాబట్టి ఈ యొక్క మరొకరి దగ్గర ప్రస్తావించకండి. అంటే మీరు చేసే పనుల్లో అయితే ఇంకొకరికి చెప్పడం, అలా చెప్పటం వల్ల మీ పనుల్లో ఆటంకాలు కలిగించడానికైతే కొందరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే మన జీవితంలో శత్రువులుంటారు, మిత్రులుంటారు. కాబట్టి ఈ రాశి వారికి శత్రువుల సంఖ్య అనేది చాలా ఉన్నారు కాబట్టి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ముందుగానే మీరు ఎవరికీ చెప్పకండి. ముందుగా మీరు చేసినంక అది సక్సెస్ అయిన తర్వాతనే ఇంకొకరికి చెప్పండి. లేదంటే దాంట్లో ఆటంకాలు కలిగించడానికైతే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క తులా రాశి వారికి ఆగస్టు 16వ తేదీన వీరికి మంగళవారం రోజున జరగబోయేది ఇదే.